హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో బిస్కెట్స్ అండి. ఇవి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా టీలో కానీ అలాగే పాలలో కానీ చాలా బాగుంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఇవి ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా చాలా నచ్చుతాయి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో ఒక స్ట్రెయినర్ని పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ గోధుమ పిండికి బదులుగా మనం మైదా పిండిని కూడా యూజ్ చేయొచ్చు. నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి వాడుతున్నాను. అలాగే ఇందులో 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేయవచ్చును. దీనినంతా ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇదే స్ట్రెయినర్ని పెట్టుకొని మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు షుగర్ పౌడర్ అండి. నేను చక్కెరను గ్రైండర్ చేసుకొని 1/2 కప్పు తీసుకున్నాను అనమాట. చక్కెర ఇంతే ఉంటే బాగుంటుందండి, పిల్లలు తింటారు కాబట్టి చక్కెర తక్కువగా వేసి చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, కానీ దీంట్లో చక్కెర పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి. చక్కెర ఉంటే పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇందులో కొంచెం అంటే చాలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందుకనే నేను ఈ విధంగా వేసి చూపిస్తున్నాను. నేను ఓన్లీ 3 పించెస్ మాత్రమే సాల్ట్ వేస్తున్నాను. చూడండి, నేను తీసుకున్న క్వాంటిటీకి 3 పించులు అయితే సరిపోతుంది. ఆ తర్వాత దీనినంతా ఒకసారి కలిసే విధంగా స్పూన్తో కలపండి. ఆ తర్వాత 1/2 కప్పు నెయ్యి అండి. నెయ్యికి బదులుగా మనం బటర్ కూడా వాడచ్చు. నెయ్యిని ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఈ పిండిని మెల్లిగా కలుపుకోవాలి. మనం గట్టి నెయ్యి తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో ఉంటే బయట పెట్టేసుకొని ఇది చేసే ముందు 1 గంట ముందు బయట పెట్టేసుకొని చేయండి. చూసారు కదా, ఇలా 1/2 కప్పు నెయ్యిని మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ పిండినంతా ముద్దకు వచ్చే విధంగా కలుపుకోవాలి. 1/2 కప్పు నెయ్యి ఈ పిండిలో కలుపుకున్న తర్వాత మనకు పిండి ముద్ద అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒకసారి చేత్తో అంటే ఇట్లా పగులాలన్నమాట. ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా వచ్చాక ఇందులో కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ, కాచి చల్లార్చిన పాలు ఫ్రెండ్స్, ఇలా పాలని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి టెక్స్చర్ వచ్చేంత వరకు కలపండి. మనకేంటంటే ఇది బాగా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా వచ్చాక దీనిని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మనం బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి ఇలాంటి ఒక బౌల్ను తీసుకొని దానికి కింద మొత్తం నెయ్యిని అప్లై చేసుకోండి. నెయ్యికి బదులుగా బటర్ కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసి మనం పిండి ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దానిని 1 స్పూన్కి ఇలా పెట్టేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు ఇలా స్పూన్తో చేస్తున్నానంటే ఫ్రెండ్స్, మనకు అన్ని బిస్కెట్స్ ఒకటేలాగా ఉంటాయన్నమాట. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా అన్నీ ఒకటే టెక్స్చర్తో ఉంటాయి. ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత నేను చాక్తో కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉంటే షాప్లో మాదిరిగా ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట ఇలా ఉంటే. అందుకనే నేను ఈ విధంగా చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇలా చేశాక మనకి ఇలా లైన్స్ పెట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీయో. ఇలా పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్లో పెట్టేసేయండి. అదేవిధంగా ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. ఇలా స్పూన్తో తీసుకొని పిండిని ఇలా చేతికి ఆయిల్నైనా లేదంటే నెయ్యిలైనా అప్లై చేసుకోండి. ఇలా 4 వైపులా కట్ చేసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి. నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నాను కదా. ఇలా చేశాక మళ్ళీ దీనిని కూడా బౌల్లో పెట్టేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇవి చేయడం ఎంత ఈజీయో. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి.
ఇలా చేశాక ఇంకొక రకంగా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మళ్ళీ ఇలాగే స్పూన్తో తీసుకొని అరచేతు మధ్యలో పెట్టేసుకొని 2 చేతులతో ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఒకసారి ఇలా ఒత్తుకోండి. మన ఇంట్లో పూరి తీసుకునే జల్లిగంట ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానితో ఇలా షేప్ ఇచ్చుకోండి. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, డిఫరెంట్గా ఉందని. అలాగే ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇలా స్పూన్తో తీసుకొని తర్వాత చేతు మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఇలా ఒత్తండి. ఒత్తేసి మళ్ళీ క్రాక్స్ ఏమన్నా ఉంటే ఈ విధంగా సెట్ చేసుకోండి. చేసేసాక పూరీలు తీసేసుకునే గరిటె ఉంటుంది కదా ఫ్రెండ్స్, జల్లిగంట, దానితో ఈ విధంగా మిడిల్లో ప్రెస్ చేసేసి దీనిని కూడా మళ్ళీ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. నేను అవి సగం ఇవి సగం ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్, బయట కొనుకొచ్చిన వాటిలాగా ఉంటాయి కదా, అందుకనే నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను అనమాట. మీరు కూడా ఇలాగే మీకు ఎలాంటి పద్ధతి నచ్చితే ఆ విధంగా ట్రై చేయండి. 2 కూడా చాలా ఈజీ. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేశాక దీనిపైన మీకు నచ్చితే చక్కెరను వేస్తున్నాను అనమాట. నేను మీకు నచ్చితే వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ బిస్కెట్స్ పైన చక్కెర వేస్తే ఇంకా బాగుంటుందని నేను ఈ విధంగా చక్కెరను మాత్రమే వేస్తున్నాను. ఇలా అన్ని బిస్కెట్స్కి చక్కెర వేశాక బాదం అలాగే కాజుని ఇలా చాక్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. దానిని కూడా దీనిపైన ఈ విధంగా వేశాను, చక్కెర అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గడసరి గిన్నెను పెట్టుకోండి. గడసరిగా ఉంటే కింద మాడకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక గడసరి బౌల్ని పెట్టేసుకొని అందులో ఒక స్టాండ్ను పెట్టేయండి. పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ప్రీ హీట్ అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇది ఎక్కువ వేడిగా ఉంటుందన్నమాట. ఇలా వేడి అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని మెల్లిగా పెట్టేయండి. ఇలా కేక్ బౌల్ని పెట్టిన తర్వాత మంటని చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పాలని ఈ విధంగా పైన ఒకసారి ఈ విధంగా పెట్టేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా పాలు పెడితే ఏంటంటే మనకు ఇంకా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి అన్నమాట బిస్కెట్స్, అందుకనే నేను పాలను అప్లై చేస్తున్నాను. ఇది మీకు ఇష్టమైతే ఈ పాలని అప్లై చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా పాలు అన్ని బిస్కెట్స్కి అప్లై చేశాక దీనిపైన మూత పెట్టేసి దీనిని 30 నుంచి 45 నిమిషాల వరకు ఇందులో బేక్ చేసుకోండి. నేను 45 నిమిషాలకు చూపిస్తున్నానండి. చూడండి ఎంత క్రిస్పీగా తయారైపోయాయో. చూడండి నేను స్పూన్తో ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. ఇవి బేక్ అయ్యాయో లేవో తెలియాలంటే ఈ విధంగా చేయండి. చూడండి ఎంత బాగా బేక్ అయ్యాయో. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని దీనిని తీసేయండి వెంటనే. ఇది ఇందులోనే ఉంచేసారంటే బౌల్తో ఇవి కింద ఎక్కువగా మాడిపోతాయి అన్నమాట, అందుకనే వీటిని పక్కకు తీసేసుకోండి. చూసారు కదా, అలాగే మిగిలిన బిస్కెట్స్ను కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగే 45 మినిట్స్ బేక్ చేసుకొని తర్వాత తీసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా బిస్కెట్స్ రెడీ అయిపోయాయో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలా హెల్దీ అండి ఈ బిస్కెట్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు మీ ఇంట్లో ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.